హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లోని సామెతల గ్రంథము 20వ అధ్యాయములో ఒక శ్రేష్టమైన మాట మనము చూడగలం. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం, నీవు ముందుగా జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. దైవ గ్రంథములో ఒక వ్యక్తి జ్ఞాని కావాలి అంటే ఆలోచన వినాలి, ఉపదేశాన్ని అంగీకరించాలి. అటువాడు జ్ఞానిగా మారిపోతాడు. చాలామంది పిల్లలు, యవనస్తులు చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల యొక్క మాట వింటారు, ఉపదేశాన్ని అంగీకరిస్తారు. వయస్సు పెరిగే కొలది, యవన వయసులోకి వచ్చే కొలది తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల ఉపదేశాన్ని వారు అంగీకరించరు. అందుకే అజ్ఞానులుగా బ్రతుకుతారు, తర్వాత బాధపడతారు. ప్రియులారా, మన ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, సేవకులు, అలాగే దైవ వాక్యము మనకి ఆలోచన పుట్టిస్తుంది, ఉపదేశాన్ని కూడా ఇస్తుంది. వీటిని మనము అంగీకరించినప్పుడు ఖచ్చితంగా మనము క్షేమాన్ని అనుభవించగలం. అందుకే లేఖనాల్లో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనములో, నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించు. అలాగున ఎవరైతే దైవ ఆలోచనకు లోబడి దైవ ఉపదేశమును అంగీకరిస్తారో వారు మరి జ్ఞానులుగా మారిపోతారు. దైవ గ్రంథములో మనం చూసినట్లయితే దైవజనుడైన అపోస్తుడైనటువంటి పౌలుకు ఆయన యొద్దకు చాలామంది యవనస్తులు వచ్చారు. వారిలో కొంతమంది పేర్లు వాక్యములో రాయబడ్డాయి. వారిలో ఒకరు ఎపఫ్రదీతు, తిమోతి, తీతు, ఒనేసిము. ఇలాగున్న అనేక మంది యవనస్తులు ఆయన దగ్గరికి వచ్చారు. వారు దైవజనుడైన అపోస్తుడైన పౌలు యొక్క ఆలోచనను, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి మంచి జ్ఞానమైనటువంటి దేవుని సేవకులుగా, దైవ పరిచారకులుగా, దైవత్వాన్ని కలిగిన దేవుని పనిముట్లుగా వారు మారినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, వారిని గురించి పౌలు ఏమంటా అంటే, నా కుమారుడు అయిన తిమోతి అంటాడు. అంటే వీళ్ళందరూ కూడా పౌలుకు ఆత్మీయమైనటువంటి పుత్రులు. ప్రియులారా, అందుకే పెద్దల ఆలోచన మనకెంతో అవసరం. మన తల్లిదండ్రుల యొక్క ఆలోచన, ఉపదేశము కూడా మనకు అవసరం. అలాగే సేవకుల యొక్క ఆలోచన, ఉపదేశం కూడా మనకు అవసరం. అందుకనే ఒక పాట పాడుతూ ఉంటాం, నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి అని మనము ఒక కీర్తనలో పాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, గ్రహించి గుర్తెరిగి మనము దైవికమైన జ్ఞానవంతులుగా, దైవ జ్ఞానము కలిగిన వారుగా, దైవ జ్ఞానము కలిగి వెంబడించేవారుగా మనము ఉండటానికి మన జీవితాల్లో మనము చేయవలసినది ఏంటి అంటే, ప్రియులారా, ఆలోచనను, ఉపదేశమును అంగీకరించాలి. అలా అంగీకరించిన వారు దేవుని దృష్టిలో
జ్ఞానులవుతారు. అలాగున రూతు అనేటువంటి ఆమె దేవుని వాక్యాన్ని, ఆలోచనను, ఉపదేశమును నయోమి ద్వారా స్వీకరించి జ్ఞానవంతురాలై యేసుక్రీస్తు వంశావళిలో చేరిందని లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించు, తద్వారా దీవించబడతావు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేసి, ప్రజల హృదయాల్లో కార్యాలు చేసి, వారి మనోనేత్రాలు వెలిగించి ఆత్మీయులుగా సిద్ధపరిచి మహిమ పొందమని, దైవ జ్ఞానమును పొందుటకు వారి జీవితాల్లో వాటి దైవ జ్ఞానమును సంబంధించిన ఆలోచనను, అలాగే ఉపదేశమును అంగీకరించి మేలు పొందుటకు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.